అహ్మద్నగర్ డివిజన్ లో ఆటో డ్రైవర్ల సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకుంటున్నారు. సో రేవంత్ సర్కార్ ఏ విధంగా మోసం చేసిందో ఆటో డ్రైవర్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, చెప్పండి. ఇటు అహ్మద్నగర్ డివిజన్ లో అయితే ఆటో డ్రైవర్ల సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకుంటున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో వాట్స్ అప్డేట్స్? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కూడా ప్రజా సమస్యలపైన పోరుబాట పట్టది. మొన్న చూసుకున్నట్లయితే ఏదైతే బస్తీ దవాఖానాలు ఉన్నాయో బస్తీ దవాఖానలో ప్రజల సుస్థి తీర్చడం కోసం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే ఆ బస్తీ దవాఖానలకే సుస్థి పడే విధంగా కూడా ప్రభుత్వం అనేది పట్టించుకునే నాదుడు లేకపోవడంతో గతంలో చేశారు. దానిలో భాగంగానే ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,000 రూపాయలు ఇస్తూ దాంతో పాటుగా కూడా బీమా ఇస్తా అన్నారు. కానీ బీమా లేదు, 12,000 రూపాయలు లేకపోవడంతో ఫ్రీ బస్ వండుకుంటూ కూడా మగవాళ్ల దగ్గర డబుల్ ఛార్జీలు వసూలు చేయడము, ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెట్టేటువంటి ప్రభుత్వం పైన ఇప్పటికే కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా రాష్ట్రంలోని ప్రతి కాలనీలోని ప్రతి డివిజన్ లో కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. మనతో పాటుగా కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు మేము ఈరోజు మొత్తం యొక్క కార్మినగర కాలంలో మొత్తం తిరగడం జరిగింది. ఆటో డ్రైవర్ అయినటువంటి రాజు గారు వారి సహాయంతో వాళ్ళ ఆటోలని ఇవాళ తిరుగుతూ ఉన్నాం. మనము సమస్యలు తెలుసుకుంటూ ఉంటే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, గతంలో ఏదైతే మార్పు అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిండో 2 సంవత్సరాల్లో అలా మంత్రులలో మార్పు వచ్చింది, కానీ ఇక్కడ ప్రజలలో అయితే మార్పు రాలేదు. వాళ్ళే కొట్టుకుంటున్నారు, మంత్రులే కొట్టుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ పబ్లిక్ మాత్రం ఏం లేదు. వాళ్ళే డబ్బులు దండుకుంటా ఉన్నారు. వాళ్ళు సబ్బాదా మీదనే పడ్డారు, కానీ ప్రజల సోయి మీద మాత్రం ఏమాత్రం వాళ్ళకి సోయి లేదు. ప్రజల సమస్యల మీద ఏమాత్రం సోయి లేదని చెప్పేసి చాలా కరాఖండిగా ప్రజలు చెప్తున్నారు, ఆటో డ్రైవర్లు చెప్తున్నారు, అందరు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కుటుంబంలో అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. పిల్లలు చదువు కొరకు ఈరోజు చదువు ఫీజులు కట్టుకోవాలన్న కష్టమవుతుంది. కనీసము ఏదైతే కిస్తులు కట్టుకోవాలో ఆటో కిస్తులైనా కానీ ఫైనాన్షియల్ కిస్తులు కట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి చాలా దారుణం ఉన్నది. మళ్ళీ కేసీఆర్ కావాలి. ఏదైతే 10 లక్షల బీమా ఇస్తామన్నారు, 161 మంది చనిపోయినారు ఈరోజు ఆటో డ్రైవర్లు, కానీ ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. సపరేట్గా ఆటో డ్రైవర్ సపరేట్గా ఆటో నగరు ఏర్పాటు చేస్తామన్నారు, ఆటో నగరు సృష్టి లేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డు అన్నారు, సంక్షేమ బోర్డు లేదు. 12,000 సంవత్సరానికి అన్నారు, 2 సంవత్సరానికి 24,000 ఉల్టా బకాయిలు పడ్డారు ప్రభుత్వం. అలాంటిది ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలతోనే కొట్టమిట్లాడుతున్నారు. రాని తప్పకుండా ఈ జూబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మా సత్తా మాదేదో తడాగా చూపిస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లు అంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కాబట్టి ఒక విషయం అడుగుతున్నాను. నిన్న మంత్రి వివేక్ కామెంట్ చేస్తూ కూడా మంత్రివర్గ విస్తరణ అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కూడా మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఉంటా అంటారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు వాళ్ళకి అంత ప్రేమ ఉంటే మా ముస్లింల మీద మరి 2 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? మా గౌరవ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి, ఏదైతే తెలంగాణ తొలి ముఖ్య కేసీఆర్ గారు, ఆయన ఏదైతే ఫస్ట్ ఏదైతే మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా మహమూద్ అలీని కానీ ఏర్పాటు చేసిండు. మహమూద్ అలీ ఏమి ఎమ్మెల్యేకి వెళ్ళలే, ఎమ్మెల్సీకి తర్వాత ఇచ్చి ముందే మంత్రి డిప్యూటీ సీఎం ఇచ్చిండు. దాని తర్వాత 2వ దఫాలో కూడా హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. వీళ్ళకు ప్రేమ లేదు, సోయి లేదు. మైనార్టీలు అంటేనే వీళ్ళకి ప్రేమ లేదు. ఏదో ఎలక్షన్స్ వచ్చింది కదా జూబ్లీస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఎమ్మెల్సీ అదే ఆయన పేరు మన సియాసత్ పేపర్ ఆయన అమీర్ అలీకి ఇచ్చిండు, తీసేసిండు. తర్వాత ఏంది అజరుద్దీన్కు గవర్నర్ కోటలు ఎందుకు ఇస్తా ఉన్నారు? మీరు ఎమ్మెల్యే కోటలు అంత ప్రేమ ఉంటే ఎమ్మెల్యే కోట ఇవ్వండి. ఎమ్మెల్సీలు ఒక్క ఎమ్మెల్యేనా ఉన్నారా మీ మంత్రివర్గం కానీ మీ క్యాబినెట్లో కానీ మీ ఎమ్మెల్యే దాంట్లో ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక్క ఎమ్మెల్సీ అయినా ఉన్నాడా ఇప్పటి వరకు? ఇంక ఎక్కడికి వెళ్ళి ఇస్తారు మీరు మంత్రి? ఇవన్నీ జూబ్లీ ఎలక్షన్ కొరకే చెప్పుడే తప్ప ఇంకేం లేదు. అంటే ఫైనల్ గా మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి? తప్పకుండా గుణపాఠం చెప్పాలి. 2 సంవత్సరాలు అయింది, మార్పు అన్నారు. 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ మంత్రుల్లో మార్పు వచ్చిన తప్ప
వాళ్ళే బాగుపడరు తప్ప ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ గలీలో చూస్తూ ఉంటే వాళ్ళకు వాటర్లు వస్తలేవు, నీళ్లు వస్తలేవు, రోడ్లు సరిగా లేవు. ఏదైతే పాత ఏదైతే ఇప్పుడు నల్ల బిల్లులు కూడా ఇంట్లో బలవంతంగా ఇస్తా ఉన్నారు అధికారులు, వాళ్ళకు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి గతంలో కేసీఆర్ గారు నల్ల బిల్లు కూడా మాఫీ చేసిర్రు. అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. తప్పకుండా ఈ ఏదైతే మా రేవంత్ నగర్ డివిజన్ లో కార్బిన్ నగర్ ఏదైతే ఉందో బోరబండ ఉంది, ఇవన్నీ తప్పకుండా ప్రజలైతే కసితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పారు. ఇది పరిస్థితి అని అంటే దాదాపు 161 మంది ఆటో డ్రైవర్ల చావుకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అనేది 2 సంవత్సరాలుగా 24,000 రూపాయలు బాకీ పడింది ఆటో డ్రైవర్లకు. దాంతో పాటుగా 10 లక్షల రూపాయల బీమా అందిస్తున్న బీమా ఎక్కడ పోయింది, వాళ్ళ సంక్షేమం ఎక్కడ పోయింది, ఇవన్నీ కూడా మోసపూరితమైన హామీలు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచి మోసం చేయడము, డబ్బులు దండుకోవడము, వాటాలు పంచుకోవడమే మంత్రివర్గం చేస్తున్న తని తప్పితే ప్రజలకు చేసేది శూన్యమని కూడా మనతో పాటుగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెప్తున్న పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి. దానితో పాటుగా ప్రజలందరికీ కూడా రాబోయే సంక్షేమాలు ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.